నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షిస్తున్నటువంటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లోనే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి విద్యా హక్కు చట్టంలోనే PTM 3O అనే ఒక పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగు సమావేశంను రంగరంగ వైభవంగా ప్రకాశం జిల్లాలోనే మరిపూడి మండలంలోనే కెల్లంపల్లి గ్రామం జెడ్పీ హై స్కూల్ నందు ఎంతో రంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రాజెక్టు ప్రకాశం జిల్లా PDO గారు రావడం జరిగింది. అలాగే ఆ స్కూల్కి ఒక దాతగా నన్ను కూడా పిలవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నేను కూడా ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది. మిత్రులారా, చూడండి ఒకసారి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మా కెల్లంపల్లి గ్రామంలో కావలసినంత స్ట్రెంత్ తోటి పిల్లలు అలాగే టీచర్స్ కూడా సమృద్ధిగా ఉంటూ జెడ్పీ హై స్కూలు అంటే 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ గొప్ప అవకాశాన్ని మా చుట్టుపక్కల గ్రామాల్లో అటువంటి విద్యార్థులు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. చూడండి ఇక్కడ ఎంత చక్కగా తల్లిదండ్రులు వచ్చి కూర్చున్నారు ఈ సమావేశమునకు. ఇలాంటి సమావేశములు ముందు కంటిన్యూ అవ్వాలని చెప్పేసి మన ఐటీ శాఖ అలాగే విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు పిలుపునిచ్చారు. మరి అందులో భాగంగా ఈరోజు మా గ్రామం నందు కూడా జెడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా అటెండ్ అయ్యి యొక్క విద్యార్థులను ఉద్దేశించి విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణతో మంచిగా చదువుకొని నేటి బాలురే రేపటి పౌరులు అన్న విధంగా భావి తరాలకు ఆదర్శంగా నిలిచి సమాజ సేవలో పాలు పంచుకొని అవినీతిని అంతం చేసి మంచి శక్తియుక్తులుగా వెదగాలని, మంచి పౌరులుగా వెదగాలని వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చుట్టువైపుల పేరెంట్స్ అందరూ కూడా, తల్లిదండ్రులు కూడా సమావేశానికి వచ్చి ఎంతో ఆనందంగా సంతోషంగా వీక్షించడం జరిగింది. కాబట్టి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు నా యొక్క విన్నపం ఏంటంటే, ఇట్లాంటి సమావేశాల జరుగుతున్నప్పుడు మీరు కూడా వెళ్ళి మీ యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం మీ యొక్క బిడ్డల పరిస్థితి ఎలా ఉంది అనేది